బ్యాంకులు అనేది మనకి లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. పర్సనల్ లోన్ అని, బిజినెస్ లోన్ అని ఎన్నో రకాల లోన్స్ అనేది ఇస్తుంది. ఆ లోన్స్ ఇచ్చిన తర్వాత రికవరీ ఏజెంట్స్ పెట్టి రికవరీ చేసుకోవడం నానా దంటాలు పడుతుంటాయి. అలాగే కోర్టుల చుట్టూ కూడా పిటిషన్ ఫైల్ చేసుకోవడం, మళ్ళీ ఆస్తులు జప్తు చేయడం ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే బ్యాంకుల వాళ్ళు మీ ఇంటి చుట్టూ తిరగకుండా, మీ ఇంటి చుట్టూ రాకుండా ఉండడం కోసము ఒక లోన్ అనేది ఇస్తుంది బ్యాంక్ అనేది. ఆ లోన్ ఏంటంటే మీరు బ్యాంక్ మేనేజర్ని కలవండి, ఆయన కూడా చెప్తాడు. సో అది ఈ మధ్యగా కొత్త తరహాలో ఉంది, అది ఇంతకుముందు కూడా ఉంది. అయితే అదేంటంటే రివర్స్ మార్టిగేజ్ లోన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అదేంటంటే 60 ఏళ్ళు పైబడి, అంటే 60 years అబోవ్ ఏజ్ ఉన్నటువంటి ఎవరైతే హౌస్ ఓనర్ ఉంటాడో ఆయన పేరు మీద ఎంత లోన్ కావాలంటే హౌస్ సంబంధించిన లోన్ అంతా ఇస్తారు. మరి ఆ లోన్ ఇచ్చిన తర్వాత ఆయన ఒకవేళ చనిపోతే అప్పుడు మన బ్యాంక్ వాళ్ళు ఎంటర్ అవుతారు. అప్పుడు దాకా బ్యాంక్ వాళ్ళు ఈఎంఐలు కానీ ఏం కట్టించుకోరు. ఎప్పుడైతే ఆయన చనిపోతారో, ఆయన చనిపోయిన తర్వాత వచ్చేసి ఆ యొక్క ప్రాపర్టీ, ఏ ప్రాపర్టీ అయితే పెట్టి వాళ్ళు ఆయన లోన్ తీసుకుంటాడో ఆ ప్రాపర్టీని వీళ్ళు జప్తు చేస్తారు, తీసుకొని వెళ్ళిపోతారు. సో వాళ్ళు ఇంట్లో వాళ్ళు చెప్పాలి, మా ప్రాపర్టీ మా పిల్లలకు వస్తుందని చెప్పేసి అని చెప్పడానికి ఏమి ఉండదు. ఆ ప్రాపర్టీ సేల్ చేయంగా ఎంతైతే అమౌంట్ వాళ్ళకి రావాలో వాళ్ళ బ్యాంక్ వాళ్ళు తీసుకొని మిగతా అమౌంట్ ని ఎవరైతే గ్యారెంటర్ ఉంటారో ఆ గ్యారెంటర్కి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ ఆ అమౌంట్ కంటే ఇంకా ఎక్కువ ఈఎంఐ అంటే వడ్డీ ఎక్కువ వచ్చుంటే దాన్ని వాళ్ళ పిల్లల దగ్గర కలెక్ట్ చేసుకుంటారు. గ్యారెంటర్ ఎవరైతే ఉన్నారో ఆ గ్యారెంటర్ దగ్గర కలెక్ట్ చేసుకుంటారు. సో ఇది పెద్దవాళ్ళు, అంటే 60 years అబోవ్ ఉండి వాళ్ళకి ఎవరు చూడలేదు అనుకున్న వాళ్ళు, కొంతమంది వయసు పైబడిన వాళ్ళు ఇలాంటి లోన్ తీసుకొని వాళ్ళు కానీ వెళ్ళిపోయారంటే ఆ లోన్ అనేది వాళ్ళ పిల్లల మీద పడే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ ఇంట్లో ఎవరైతే తండ్రి చనిపోయిన తర్వాత ఆస్తులకు ఎలా అయితే హక్కుదారులు అవుతారో అప్పుడు కూడా వాళ్ళు హక్కుదారులు అవుతారు. తద్వారా బ్యాంకులు అనేది ఆ పిల్లల దగ్గర అమౌంట్ అని కలెక్ట్ చేసుకుంటుంది. ఒకవేళ వాళ్ళు మేము కట్టము అంటే ఏదైతే ప్రాపర్టీ పెట్టి అతను లోన్ తీసుకున్నాడో ఆ ప్రాపర్టీ అనేది జప్తు చేయడం జరుగుతుంది. అది పిల్లలకి వారసత్వంగా కావాలంటే ఈ లోన్ తీరాలి, లేదా వద్దు అనుకుంటే మాత్రం ఆ బ్యాంక్ వాళ్ళు ప్రాపర్టీ సేల్ చేసేసి ఆ లోన్ కింద జమ చేసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.